హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకీ కిచెన్. ఇవాళ నేను ఈరోజు మీకు మసాలా శనగపప్పుతో మంచి రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఇది చికెన్ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఎప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళు చికెన్ లేని లోటుని వాళ్ళు మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ముఖ్యంగా ఇది మిరియాల చారులోకి అయితే చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకున్నానండి. అది బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి తగినన్ని నీళ్ళు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి. దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అందులోకి కొద్దిగా పసుపు, చిటికెడు ఆయిల్ వేసి ఉడికించుకోండి. మరీ మెత్తగా అవ్వకూడదండి, కొద్దిగా పొడి పొడిగా ఉన్నప్పుడే. అందుకే నేను 2 విజిల్సే చెప్పానండి. వీలుంటే ఒక విజిల్లో కూడా అయిపోతుంది. తర్వాత ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకొని అందులోకి 2 ఆనియన్స్, చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ వేపుకున్న తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేశాను నేను. అది కూడా బాగా వేపుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా వేపుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపు, ఉప్పు, మీకు రుచికి తగ్గట్టు కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేసి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లోకి మనము ఉడకపెట్టుకున్న శనగపప్పును వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గపెట్టుకున్న తర్వాత అందులోకి మనం చిన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా చాలా ఈజీ రెసిపీ. నేనైతే ఈ మసాలా శనగపప్పు కూర చేసుకున్నప్పుడల్లా బాస్మతి రైస్నే వండుకుంటానండి. ఆ రైస్లోకి అయితే ఈ కూర చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. దీనిలోకి 1 గ్లాస్ రైస్ నేను బాస్మతి రైస్ వండుకుంటున్నానండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. అందులోకి చిటికెడు ఆయిల్ వేసి 2 విజిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ విధంగా వండుకున్న అన్నంలోకి వేడివేడిగా ఈ శనగపప్పు కూరతో పాటు వేడివేడిగా మిరియాల చారు కూడా ఉంటే ఇంకా చెప్పొద్దండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నప్పుడు అయితే మా అమ్మగారు సాటర్డే మేము తినేవాళ్ళం కాదు నాన్ వెజ్. ఆ రోజు మట్టు కంపల్సరీగా శనగపప్పు, కొబ్బరైనా ఈ కూరైనా చేసేవారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to Chemki Kitchen. Please follow my Instagram also. Thanks for watching.